పరకాల అవతల కొడుకుది ఆయన హైదరాబాద్ పోయి వస్తాడు. అమ్మాయికి ఎట్లా ఇవ్వాలి మళ్ళీ ఇవాళ తప్పితే మళ్ళీ నెల దాకా లేనిలేవా మందులు. ఎట్లా అమ్మ మరి రావే అంటే వచ్చింది. ఇక ఊరికే ఆయన తీసుకొస్తాడు. ఇక ఇదిగో పైన చనిపోయినాడు. వీడు కూర్చుని 3-4 గంటలు కూర్చున్నాడు. దబ్బకొచ్చింది అట్లా పోయింది. ఇక 2 కొడుకులు 1 బిడ్డ. అందరు పెళ్ళిళ్ళు అయిన పిల్లలు మనిషికి 2. నీకు తగ్గిందా మరి కొంచెం ఏమన్నా? కొంచెం కదా, అంతేం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మింగకుండా ఉండేసరికి టాబ్లెట్లు అయిపోయాకనే ఎదపాకారం అనిపిస్తుంది. మళ్ళీ నెల మందులు కాదు, 25 రోజులకే. 25 రోజులకి వస్తున్నాయి. 25 రోజులకే ఎట్లా వేసుకో తికబాక వేసుకున్నా అది బరాబరి 25 రోజుల మందులే. నెల కాదు 25 రోజుల మందులే. అన్ని 25 రోజుల గోళీల కాదు లెక్క పెట్టుకో. ఇటీవల 25 గోళీలే, అన్ని 25 రోజుల మందులే. 5 పైసలు తీసుకుంటాడు. కానీ ఇదైతే దోసుకున్నాడే చాలా. ఎక్కడ లేదు, ఏ పెద్ద డాక్టర్ దగ్గర పోయినా ఇన్ని మందులు అయితే లేవు. మరి 1 నెలకు తగ్గుతుంది అని అంటే పెట్టవచ్చు. ఇప్పుడు 1 నెలతో ముఖాల నొప్పులు తగ్గిస్తానా అని అంటే మనం అన్ని డబ్బులు పెట్టవచ్చు. తగ్గుతలేదు. అదైనా పత్యం చేస్తే నిప్పుల మీద నీరు చల్లినట్టే. పత్యం చేయాలి కండిషన్గా చేస్తేనే. చేయలేదు అనుకో గంతే. 1 నెల మంచిగా ఖచ్చితంగా పత్యం చేసి అంతలా ఈ తలకాయకు కంతులు ఆయన చెప్పింది చికెను మటను ఫిష్ తినొద్దు అన్నాడు. 13 వత్తులు ఏమన్నట్టు. ఆలుగడ్డ నొప్పులు ఉంటే ఆలుగడ్డ తినరు, వంకాయ తినరు, చామగడ్డ అవి తినొద్దు అన్నాడు. అంతే. ఈ నీసు వస్తువులు తినొద్దు అన్నాడు. ఇంకా పెరుగు మజ్జిగ చేసుకుందాం. డ్రింకు అన్నీ చెప్పిండు. 13 అట లెక్క పెట్టిండు ఆయన. లెక్క పెట్టాను 13 వత్తులు తినద్దు. అవి తినకుండా